గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో లోపాలు ఉన్నందువల్ల భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. భూభారతి పోర్టల్ రైతులకు ఎంతో మేలు చేస్తుంది అంటున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి అనే చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో ధరణి అయితే పోర్టల్ తీసుకొచ్చారు. ధరణిలో లోపాల వల్ల అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి అనే చట్టాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ధరణికి భూభారతికి గల తేడా ఏంటిది, దీనిలో డిఫరెన్స్ ఏమున్నాయి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ధరణికి భూభారతికి గల డిఫరెన్స్ ఏంటి? సో ధరణి అండ్ భూభారతికి మేజర్ డిఫరెన్స్ ఏమున్నాయంటే, ధరణిలో సాదా కాయిదా మీద ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళు మోకా మీద ఉన్నారు కానీ పట్టా రాలేదు, దానికి సంబంధించిన కూడా సాదామైన రెగ్యులరైజేషన్కి అవకాశం ఇచ్చేది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, దానిలో అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సపోజ్ ఏమైనా తప్పుగా రికార్డ్ చేంజ్ అయింది ఆర్ ఏమైనా కావాల్సింది చేంజ్ చేశారు అన్నీ తెలిసిన తర్వాత కూడా మన దగ్గర అపీల్ ప్రొవిజన్స్ లేకుండా, రూల్స్ పొజిషన్ లేకుండా దానికి సార్ట్అవుట్ చేయడానికి కష్టమవుతుంది. సో ఈ చట్టంలో అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. తహసీల్దార్ చేసిన డిసిజన్కి ఆర్డీఓ చేసిన డిసిజన్కి కలెక్టర్ దగ్గర అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంతోపాటు ట్రిబ్యునల్ ఉన్నాయి. థర్డ్, ఎవరైనా పేద రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లీగల్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోర్త్, ఇప్పుడు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి మ్యాప్కి అవకాశం ఉంటుంది. మ్యాప్కి అవకాశం ఉంటే అంటే ఏమైనా మ్యాప్ ఉన్నాయి, ఏ పార్ట్ అమ్ముతున్నారు, ఏ పార్ట్ కొంటున్నారు అంటే రైతుకి తెలుసు. అండ్ ఎప్పుడైనా అమ్మిన తర్వాత మ్యాప్ ఆటోమేటిక్గా మోడిఫై అవుతుంది. దాని నుంచి లాభం ఏముంటుంది, వాళ్ళకి కరెక్ట్ పొజిషన్ తెలుస్తుంది అండ్ మళ్ళీ ఒకే భూమికి అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉండదు. దాని నుంచి కూడా రైతులకి లాభం జరుగుతుంది. దాంతోపాటు విదిన్ టైం ఫ్రేమ్లో అన్ని రకాల ఇష్యూ సార్ట్అవుట్ చేయాల్సింది. ఇంకా ఏమైనా ఇష్యూ ఉంటుంది, దానికి సంబంధించిన కూడా కరెక్ట్ రూల్ ఫ్రేమ్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. దాన్ని బట్టి అన్ని ఇష్యూ తొందరగా సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ చెప్పండి, ధరణిలో కాస్తు కాలం లేదు, మరి ఈ భూభారతిలో కాస్తు కాలం అనేది ఉంటుంది? అసలు భూభారతి సంబంధించిన ధరణిలో ఆ టైంకి డిసిజన్ తీసుకున్నారు, కాస్తు కాలం ఉండదు. దాని నుంచి చాలా ప్రాబ్లం జరిగింది. భూభారతిలో ఒక ఆఫీసర్ ఉంటారు విలేజ్ లెవెల్లో. ఆ విలేజ్ లెవెల్లో ఆఫీసర్ రకరకాల రికార్డ్ ప్రిపేర్ చేస్తారు. దానిలో అన్ని రకాల రికార్డు ఉంటుంది, ఇంక్లూడింగ్ అనుభవదారు సంబంధించిన కూడా భూమి సంబంధించిన రికార్డు ఉంటుంది. సో దాని నుంచి కూడా ఏమైనా ఎప్పుడైనా డిస్ప్యూట్ అయితే కరెక్ట్ రికార్డు ఉంటుంది. కాబట్టి సివిల్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ రెవెన్యూ అధికారి కూడా కరెక్ట్ డిసిజన్ తీసుకెళ్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు నస్పూర్లో కావచ్చు, ఈ మంచిర్యాల జిల్లాలో చాలా వరకు లావన్ పట్ట కావచ్చు, అసలు ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు అవన్నీ నిషేధిత ల్యాండ్స్లోకి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత దాంట్లో నిషేధిత కాలం నుండి తీసేసి డైరెక్ట్గా వాళ్ళకి పట్టాలు ఇవ్వడం అలాంటివి ఏమైనా చేస్తారా? సో లావణి పట్ట అండ్ అసైన్డ్ పట్ట ఏమైనా ఉన్నాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉన్నాయి, సాగు చేయడానికి మాత్రమే ఇచ్చారు, అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి లేవు, బిరాసత్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ భూభారతిలో కూడా ప్రొహిబిటెడ్లో మాత్రమే ఉంటుంది. కానీ ఎవరైనా పువర్ ఫార్మర్స్ ఏదో ఒక రీజన్ తోటి అమ్మారు, ఇంకా ఒక పువర్ ఫార్మర్ మళ్ళీ కొన్నారు, వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం టైం తర్వాత అసైన్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. సో వాళ్ళకి రిమూవ్ చేయకుండా వాళ్ళకి మళ్ళీ అసైన్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు అది లేవు. కొంచెం టైం తర్వాత గౌరవ్ సీఎం గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా కొన్ని రోజుల తర్వాత గౌరవ్ శాసనసభ్యులు చైర్మన్షిప్లో ఒక అసైన్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు అవుతుంది. తర్వాత ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. అంటే ఇంతకుముందు వాళ్ళకి పట్టాలు అంటే పాస్బుక్లు అలాంటివి లేవు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఏమైనా పాస్బుక్లు ఇస్తారా? అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. దానికి కొంచెం వెయిట్ చేయండి. సీఎం గారు ఆల్రెడీ చెప్పారు. దానికి సంబంధించిన కూడా రూల్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఎవరికి పట్టా వస్తుంది, ఎంత భూమి వరకు వస్తుంది, అన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాత కొంచెం టైంలో ఐ థింక్ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద డిసిజన్ తీసుకుంటుంది. మొత్తం మీద అయితే ధరణిలో ఉన్న లోపాలు మాత్రం సర్దిద్ది మళ్ళీ భూభారతిని అయితే తీసుకురావడం జరిగింది. భూభారతి ద్వారా రైతులకు మేలు జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ధరణిలో కాస్తు కాలం లేదో ఆ కాస్తు కాలం కూడా ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీదైతే ఈ భూభారతి పైన రైతులకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొని రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, రైతులకు ఈ భూభారతి పైన అవగాహన ఏర్పరిచే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామ్మోహన్, మెగా 9, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.